పురాణాలలో ఉన్న పవిత్రమైన వేశ్య గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆమె తన ప్రేమతో సాక్షాత్తు విష్ణు భగవానుణ్ణి మెప్పించింది. ఆమె చేసిన త్యాగాన్ని చూస్తే మనం అస్సలు నమ్మలేం. ఆమె పేరు గండకి. ఈమె పేరుకు వేశ్య అయినా కూడా ఆమె చేసే వేశ్య వృత్తిని చాలా గౌరవంగా చూసేది. చాలామంది వేశ్యలు తమ దగ్గరకు వచ్చే వారితో డబ్బు తీసుకొని గంట సేపటికి లేదా పూటకి వారిని సుఖపెట్టి తర్వాత వారిని పంపేస్తారు. కానీ గండకి మాత్రం అలా కాదు. రోజుకు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే తన దగ్గర ఉంచుకునేది. రోజు మొత్తం ఆ వ్యక్తితోనే ఉండేది. తన దగ్గరికి వచ్చిన వ్యక్తిని పరాయి వ్యక్తిగా కాకుండా తన సొంత భర్తలాగా చూసుకునేది. భర్తకు ఏమైనా అయితే భార్య ఎంత విలవిలలాడిపోతుందో అలాగే ఆమె కూడా తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే చాలా బాధపడేది. ఆమె మంచితనమో ఏమో గాని ఆమె దగ్గరకు వచ్చి వెళ్ళిన ప్రతి వ్యక్తి గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యేవాడు. దాంతో ఆమె దగ్గరకు వెళ్ళడానికి మగవాళ్ళు పోటీ పడేవాళ్ళు. కానీ గండకి మాత్రం మంచి వాళ్ళను మాత్రమే తన దగ్గరకు రానిచ్చేది. అలా ఈమె గురించి వైకుంఠంలో ఉన్న విష్ణువుకు తెలిసింది. దాంతో ఆమె తన వృత్తి పట్ల నిజంగా అంతగా భక్తిగా ఉంటుందా అని, అలాగే తన దగ్గరకు వచ్చే వారిని నిజమైన భర్తగానే చూసుకుంటుందా అని ఆమెను పరీక్షించాలని అనుకున్నాడు. వెంటనే ఆమె దగ్గరకు మారువేషంలో వెళ్ళాడు. అతడిని చూసిన గండకి ఆయన్ని రేపు తన దగ్గరికి రమ్మని చెప్పింది. మరుసటి రోజు తన దగ్గరకు వచ్చిన విష్ణువు ఆమెతో, నాకు మొదట స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టు అని అడిగాడు. అప్పుడు ఆయన అడిగినట్టే గండకి విష్ణువుకు స్నానం చేయించడానికి ఆయన చొక్కా విప్పింది. అయితే ఆయన శరీరం చూసిన వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆయన శరీరం నిండా పుండ్లు ఉన్నాయి. అయినా కూడా ఆమె అసహించుకోకుండా ఆయనకి మంచిగా స్నానం చేయించింది. ఆ తర్వాత ఆయన శరీరానికి సుగంధ పరిమళాలు పూసింది. ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్లి భోజనం వడ్డించింది. అయితే ఆయన చేతులకు కూడా పుండ్లు ఉండడంతో అతను అన్నం కూరలు కలుపుకోలేకపోయాడు. దాంతో గండకి తానే అన్నం కలిపి ఆయనకు తినిపించింది. ఆ తర్వాత ఆయన్ని మెల్లిగా పరుపు వద్దకు తీసుకెళ్లి పడుకోబెట్టింది. అయితే ఆయనకు అదే సమయంలో జ్వరం బాగా వచ్చింది. అలా ఆయనకు జ్వరం బాగా వస్తుండడంతో ఆ రాత్రంతా ఆయనకు సేవలు చేస్తూనే ఉంది. అయినా కూడా ఆయనకు జ్వరం ఏమాత్రం తగ్గలేదు. చివరికి అలా బాధపడుతూ ఆయన చనిపోయాడు. దాంతో నిజంగా తన భర్తే చనిపోయాడనుకుని గట్టిగా ఏడ్చింది గండకి. తన భర్త లేని జీవితం తనకు వద్దు అనుకుని తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అందరికీ దానం చేసి ఎవరు ఎంత చెప్పినా కూడా వినకుండా చనిపోయిన వ్యక్తితో కలిసి చితిలో దూకి సతీసహగమనం చేసుకుంది. గండకి భక్తికి ప్రేమకు ఆమె నిజాయితీకి మెచ్చిన ఆ విష్ణువు ప్రత్యక్షమై, నీ వృత్తిని నువ్వు ప్రేమించి నీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని భర్తగా భావించి చివరకు నీ ప్రాణాలు కూడా తీసుకోవడం ఎంతో గొప్ప విషయం. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు ఆ విష్ణువు. అప్పుడు గండకి విష్ణువుతో, స్వామి, మీరు నాకు ప్రత్యక్షం అవ్వడమే నా జన్మ అదృష్టం. అలాగే మిమ్మల్ని నా కడుపున మోసే భాగ్యం ఇవ్వండి స్వామి అని కోరుకుంది. అప్పుడు విష్ణువు ఆమెతో, నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది అని ఆమెకు వరం ఇచ్చాడు. ఆ వరం కారణంగా తర్వాతి జన్మలో గండకి నదిగా పుట్టింది. ఆ నదిలోనే విష్ణుమూర్తి అవతార రూపమైన సాలగ్రామాలు పుడుతున్నాయి. అలా ఒక్క రాత్రి తన దగ్గరకు వచ్చిన ఆ విష్ణువును తన వృత్తి పట్ల నిజాయితీతో మెప్పించింది గండకి. ఫ్రెండ్స్, ఈ గండకి చరిత్ర, ఆమె ప్రేమ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పురాణాలకు సంబంధించిన గొప్ప విషయాలను తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.